కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. క్రీస్తు యేసునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో త్రియేక దేవుడు మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ గొప్ప సదవకాశం, క్రిస్మస్ కాలమును ముగించుకొని ఎపిఫానియా కాలంలోనికి మనలను ప్రవేశపెట్టినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ నెల 6వ తేదీ ఎపిఫానియా పండుగ. ఎపిఫానియా అనేటువంటి మాట గ్రీకు భాషలో నుండి పుట్టుకొచ్చినటువంటి పదం. దాని అర్థం అపీరియన్స్, రెవల్యూషన్ ఆర్ మేనిఫెస్టేషన్. ప్రత్యక్షపరచబడటం లేదా వ్యక్తపరచబడటం లేదా బయలుపరచబడటం. ఇది జనవరి 6వ తేదీన ప్రారంభంలో యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన స్ఫూర్తిని పొందుతూ ఈ పండుగను 6వ తేదీన జరుపుకునేటువంటి వారు. అప్పటికింకా క్రిస్మస్ లేదు. క్రిస్మస్ క్రైస్తవ్యంలోనికి ప్రవేశించింది క్రీస్తు శకం 5వ శతాబ్దంలో. క్రిస్మస్ క్రైస్తవులు ఆచరించటానికి ముందే క్రీస్తుకు పూర్వం 4వ శతాబ్దంలో ఎపిఫానియా పండుగ యెరూషలేము ప్రాంతంలో ఆచరించటము ప్రారంభించబడింది. ఆ తర్వాత క్రీస్తు శకము 5వ శతాబ్దంలో పరిశుద్ధుడైనటువంటి జాన్ క్రిసోస్తం అనేటువంటి ఆయన క్రిస్మస్ పండుగను ప్రవేశపెట్టిన తదుపరి అప్పటి నుండి తూర్పు దేశాలు అనగా ఇజ్రాయెల్, ఈజిప్ట్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ ఈ ఎపిఫానియా పండుగను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బాప్తిస్మమునకు గుర్తుగా ఆచరించేటువంటి వారు. ఎందుకంటే ఆయన బాప్తిస్మం పొందిన సమయంలో దేవుడు ఈయన నా కుమారుడు అని బయలుపరిచాడు గనక ఆయన దైవత్వం అక్కడ ప్రత్యక్షపరచబడింది అని చెప్పి ఆయన బాప్తిస్మమునకు సాదృశ్యముగా ఈ ఎపిఫానియా పండుగను వారు ఆచరించడం ప్రారంభించారు. అది తూర్పు దేశాలకు మాత్రమే పరిమితమైంది. దానికి పూర్వం అనగా నేను ఇందాక మీకు చెప్పినట్లుగా క్రీస్తుకు పూర్వం 4వ శతాబ్దంలో ఈ ఎపిఫానియా పండుగను టపోటా అనేటువంటి పండుగగా ఆచరించారు. టపోటా అనేటువంటి పండుగ అంటే దీపాల పండుగ. యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వెలుగుగా ఉన్నాడు అని దానికి గుర్తుగా ఈ పండుగను ఆచరించడం జరిగింది. కాబట్టి క్రీస్తుకు పూర్వము 5వ శతాబ్దంలో ఈ ఎపిఫానియా పండుగ యేసుక్రీస్తు బాప్తిస్మమునకు గుర్తుగా తూర్పు దేశాలు ఆచరిస్తున్నటువంటి క్రమం. అప్పటికింకా ఎపిఫానియా పండుగ పశ్చిమ దేశాల్లో కంటే ఇంగ్లాండ్ ఈ ప్రాంతంలోకి అప్పటికింకా ఈ ఎపిఫానియా పండుగ రాలేదు. అప్పటికి ఈ పశ్చిమ దేశాలు కేవలము క్రిస్మస్ను మాత్రమే జరుపుకునేటువంటి. క్రమక్రమంగా ఈ తూర్పు దేశాల నుండి ఈ ఎపిఫానియా పండుగ పశ్చిమ దేశాలు అంటే ఇంగ్లాండ్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాల్లోకి క్రమంగా ఇది కూడా వ్యాపించడం ప్రారంభించింది. అప్పటి నుండి వారు క్రిస్మస్ను అలాగే ఎపిఫానియా రెండింటిని ఆచరించడం ప్రారంభించారు. అయితే తూర్పు దేశాల్లో ఉన్నటువంటి వారికి పశ్చిమ దేశాల్లో ఉన్నటువంటి వారికి ఒక చిన్న వ్యత్యాసం ఉంది. తూర్పు దేశాల్లో ఉన్నటువంటి వారు ఎపిఫానియాని కేవలము యేసుక్రీస్తు బాప్తిస్మమును గుర్తు చేసుకుంటూ జరిగించుకుంటూ ఉంటే, పశ్చిమ దేశాల వాళ్ళు 3 సందర్భాలను గుర్తు చేసుకుంటూ ఈ ఎపిఫానియా పండుగను జరిగించుకునేటువంటి వారు. మొట్టమొదటిది యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించినప్పుడు జ్ఞానులు దర్శించారు కాబట్టి ఆ జ్ఞానుల దర్శనాన్ని జ్ఞాపకం చేసుకుని ఎపిఫానియా పండుగ
జరిగించుకునేటువంటి వారు. రెండోది, యేసుక్రీస్తు ప్రభు వారి బాప్తిస్మమును గుర్తు చేసుకుంటూ ఈ ఎపిఫానియా పండుగను జరిగించుకునేటువంటి వారు. మూడోది, కనాను పెళ్లి విందులో యేసుక్రీస్తు ప్రభు వారు జరిగించిన మొదటి అద్భుత క్రియ, నీళ్లను ద్రాక్షరసముగా మార్చుట ద్వారా తన దైవికమైనటువంటి వ్యక్తిత్వాన్ని ప్రదర్శించినటువంటి విధానమును జ్ఞాపకము చేసుకుంటూ ఈ ఎపిఫానియా పండుగ పశ్చిమ దేశాల్లో ఆచరించడం జరిగింది. కాబట్టి ఎపిఫానియా పండుగ తూర్పు దేశాల్లో యేసుక్రీస్తు బాప్తిస్మమునకు గుర్తుగా, పశ్చిమ దేశాల్లో ఆయనను జ్ఞానులు దర్శించడానికి గుర్తుగా, బాప్తిస్మమునకు గుర్తుగా, కనాను పెళ్లి విందులో చేసిన అద్భుతానికి గుర్తుగా ఈ ఎపిఫానియాను ఆచరించేటువంటి వారు. దీనిలో ఈ పండుగను ఆచరించటంలో 3 ప్రాముఖ్యమైన ఉద్దేశాలు ఉన్నాయి. నెంబర్ 1, రెవల్యూషన్ ఆఫ్ క్రైస్ట్ డివినిటీ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వము ప్రత్యక్షపరచబడటం. దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మానవాళికి తన దైవత్వాన్ని ప్రత్యక్షపరిచాడు. ఆ ప్రత్యక్షత అన్యులు లేకపోతే యూదేతరులైనటువంటి జ్ఞానులు వెళ్ళి దాన్ని గ్రహించి ఆయనను ఆరాధించారు గనక దానిని జ్ఞాపకము చేసుకుంటూ ఇది ఆచరించడం జరుగుతుంది. రెండవది, ఇంక్లూసివిటీ ఆఫ్ సాల్వేషన్. దేవుడు రక్షణ అనేటువంటిది కేవలం యూదులకు మాత్రమే కాదు, యూదేతరులు కూడా రక్షణలో భాగస్వామ్యము కలిగిస్తూ యేసుక్రీస్తు జన్మ ద్వారా జరిగినటువంటి ఆ కార్యమును జ్ఞాపకము చేసుకుంటూ, ఇది కేవలం యూదులకే కాదు, దేవుడు యూదులకు మాత్రమే ప్రత్యక్షపరచబడలేదు, ఆయన యూదేతరులకు కూడా ప్రత్యక్షపరచబడ్డాడు. రక్షణ కేవలం యూదులకు మాత్రమే కాదు, యూదేతరులకు కూడా దేవుడు క్రీస్తుతో అందించాడు అని జ్ఞాపకం చేసుకుంటూ ఈ పండుగను ఆచరించేటువంటి వారు. మూడోది, లైట్ అండ్ మిషన్. యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వెలుగుగా వచ్చాడని, ఆయన వెలుగు ద్వారా లోకంలో పాపి వెలిగింపబడ్డాడని, మన జీవితాలు వెలిగింపబడ్డాడని ఆయన ప్రారంభించినటువంటి పరిచర్య సంఘము కొనసాగించాలి. సంఘము క్రీస్తు సువార్త ఇంకను ఎవరైతే క్రీస్తు నామము ఎరగనటువంటి వారు ఉన్నారో, ఎవరికైతే ఇంకా క్రీస్తు యొక్క వాక్యము ప్రత్యక్షపరచబడలేదో వారికి ఈ వాక్యము ప్రత్యక్షపరచబడాలి అన్నటువంటి ఉద్దేశముతో ఈ ఎపిఫానియా పండుగను ఆచరించడము జరిగింది. మనము ఆ ఎపిఫానియా కాలములో మనం ఉన్నాం. దేవుడు మనకు తన ప్రత్యక్షతను అనుగ్రహించాడు తన వాక్యము ద్వారా. మన యూదులము కాదు, యూఆర్ నాట్ జ్యూస్, మనం యూదులము కాదు, కానీ క్రీస్తు మనలను ప్రేమించి తన వాక్యము ద్వారా మనకు ప్రత్యక్షమయ్యాడు, మనలను తన సొత్తుగా చేసుకున్నాడు, ఆ రక్షణ మనకును అనుగ్రహించాడు. అండ్ నౌ వీఆర్ సెలబ్రేటింగ్ ది ఎపిఫానియా యాజ్ ఎ ఫెస్టివల్. మన కాలంలో మన ప్రాంతంలో పెద్దగా ఎపిఫానియా పండుగ అంత ఆర్భాటంగా చేయరు, కానీ జర్మన్ దేశంలోకి వెళ్తే క్రిస్మస్ ఎలాగో ఎపిఫానియా కూడా అలాగే. ఇట్స్ ఎ పబ్లిక్ హాలిడే ఫర్ దెమ్. చాలా ఆర్భాటంగా ఈ పండుగను జరిగించుకునేటువంటి క్రమము ఉంటుంది. ఈ ఎపిఫానియాలో మొదటి ఆదివారంలో మనం ఉన్నాము. ఈ మొదటి ఆదివారంలో 2 లేఖనాలు మనం చదువుకున్న రోమపత్రిక 12వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు, లూకా సువార్త 2వ అధ్యాయము 41 నుండి 52 వచనాలు. మనము సువార్త పాఠ్య భాగము లూకా సువార్త 2వ అధ్యాయము 41వ వచనం నుండి 52వ వచనములో వరకు గల లేఖన భాగములను మనము జ్ఞాపకము చేసుకుంటూ కొన్ని విషయాలు మనము ధ్యానము చేద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనం. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ప్రార్థించుదాం. మా గొప్ప దేవం, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ ఎపిఫానియా ప్రత్యక్ష కాలంలో నీవు మమ్మల్ని నీ వాక్యము ద్వారా దర్శించి మాకు మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరుచుకున్న విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ ఎపిఫానియాలో మేము ముందుకు కొనసాగుతూ ఉండగా, దేవా నీ వాక్య ధ్యానములో నీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించి నిలువబడిన నన్ను మీ ఆత్మ చేత బలపరిచి నీ నోటి బోరగా నన్ను వాడుకోనండి. నీ ప్రియ బిడ్డలు ఆయా ప్రాంతములలో నుండి నేను ఆరాధించి నీ వాక్యమును వినాలని భారముతో ప్రయాసతో వచ్చారు. ఆయా వారిని దర్శించి నీ వాక్యము చేత వారి హృదయాలు తృప్తిపరచుకునేందుకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు చదువుకున్నటువంటి లూకా సువార్త 2వ అధ్యాయము 41 నుండి 52 వచనముల వరకు గల భాగమును మనము జ్ఞాపకము చేసుకుంటున్నాం.
మిగిలిన సువార్తలతో మనం పోలిస్తే లూకా తన సువార్తను చాలా శ్రద్ధగా, చాలా జాగ్రత్తగా ప్రతి దానిని పరిశీలన చేసి రాసినట్లుగా మనం చూడగలుగుతాం. లూకా సువార్త 1వ అధ్యాయము 3వ వచనములో ఆయన చెప్పినటువంటి మాటలను మనము చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము, ఆరంభము నుండి కనులారా చూచిన వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గురించి వివరముగా రాయుటకు అనేకులు పూనుకొని ఉన్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్నాను. నేనును నీ పేరట వాటిని గురించి వరుసగా రచించుట యుక్తమని యోచించి. ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏమంటున్నాడు? తరచి పరీక్షించి తెలుసుకొని రాస్తున్నాడు. సో లూకా తన సువార్తను చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని, ప్రతి సందర్భాన్ని, ప్రతి వివరణను చాలా జాగ్రత్తగా రాసినట్లుగా మనం చూడగలుగుతాం. అందుకే మిగిలిన సువార్తలలో ఎక్కడ యేసుక్రీస్తు ప్రభువారి బాల్యముల గురించి ఎంత సమాచారం మనకు కనిపించదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బాల్యముల గురించి సమాచారం అందించినటువంటి ఒకే ఒక్క సువార్తికుడు లూకా సువార్తికుడు. ఆయన దేవాలయంలో ప్రతిష్ఠింపబడటానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో, ఆయన 12 ఏళ్ల వయసులో దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో చాలా చక్కగా ఒక్క లూకా సువార్తికుడు మాత్రమే వివరించటాన్ని మనము చూడగలుగుతున్నాం. లూకా ఈ నూతన నిబంధన గ్రంథంలో 2 పుస్తకాలను రచించాడు. ఒకటి లూకా సువార్త, రెండోది అపోస్తుల కార్యములు. ఈ 2 లూకా భక్తుడు రచించినటువంటి గ్రంథాలు. ఇవి 2 కూడా కంటిన్యూయస్ వర్క్. లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారి జననము నుంచి మరణము దాకా రాసిన, అపోస్తుల కార్యముల గ్రంథంలో సంఘ ఆవిర్భావం నుండి సంఘ వృద్ధిని గురించి లూకా సువార్తికుడు రాయటం మనము చూడగలుగుతున్నాం. లూకా సువార్తికుడు తన సువార్తను ప్రారంభించిన నాటి నుండి ఒక లక్ష్యముతో తన సువార్తను రాశాడు. దెర్ ఇస్ ఎ గోల్ ఇన్ హిస్ రైటింగ్. ఏంటి ఆ లక్ష్యము అంటే ఎదుగుదల అనేటువంటి ఒక లక్ష్యాన్ని ప్రారంభించాడు. గ్రోత్. ఈరోజు మన అంశం కూడా అదే, గ్రోత్. 1వ అధ్యాయము చివరి వచనంలో యోహాను ఎదుగుదల గురించి మాట్లాడాడు. శిశువు ఎదిగి అని మాట్లాడాడు. 2వ అధ్యాయం 40వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడాడు. బాలుడు ఎదిగి. మరలా 2వ అధ్యాయం 52వ వచనంలో మాట్లాడాడు. ఆయన వయసునందు, జ్ఞానమందు, దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లుచుండెను. ఆ తర్వాత పరిచర్య ఎదుగుదల గురించి లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ఇట్స్ కంటిన్యూడ్ ఇన్ ద యాక్ట్స్. అపోస్తుల కార్యం గ్రంథంలో అది కొనసాగుతూ సంఘము ఎదిగింది, వృద్ధి నొందింది అని మనం చూస్తాం. ద హోల్ రైటింగ్, వెదర్ ఇట్ ఈస్ గాస్పెల్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ యాక్ట్స్, ద బుక్ ఆఫ్ యాక్ట్స్, లూకా సువార్తికుడు ఎదుగుదల అనేటువంటి ఒక దానిని కీలకముగా తన సువార్తల్లో, తన పుస్తకంలో ప్రస్తావన చేయటం మనము చూడగలుగుతున్నాం. సో ఈ రోజున మనము ఎదుగుదల అనేటువంటి అంశాన్ని ధ్యానము చేస్తూ మనం ముందుకు కొనసాగుదాం. గ్రోత్. లూకా సువార్త యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బాల్యం గురించి రాస్తూ దేవాలయములో ఆయన ప్రతిష్ఠింపబడినటువంటి సందర్భాన్ని రాస్తూ 40వ వచనంలో దాని ముగింపుగా ఒక సమరీ స్టేట్మెంట్ ఇచ్చాడు. అదే 40వ వచనం మనం చదువుకున్నాం. ఏమని? బాలుడు జ్ఞానముతో నిండుకొని ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. ఇది ఇన్ ద ఏజ్ ఆర్ ఇన్ ద డేస్, యేసుక్రీస్తు ప్రభువారు రోజుల పిల్లవాడిగా ఉన్నప్పుడు జరిగిన సందర్భం. మరలా 12 సంవత్సరాల దాకా మళ్ళీ ఏం మాట్లాడాల. దెర్ ఇస్ ఎ గ్యాప్. 12 years గ్యాప్. 12 ఏళ్ళు మరలా మౌనంగా ఉన్నాడు. మరలా 12 ఏళ్ల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలోకి వెళ్ళినటువంటి సందర్భాన్ని మరలా రచించాడు. 12 ఏళ్ల తర్వాత రాసి ఆ సందర్భాన్ని అంతా వివరిస్తూ 52వ వచనంలో ఒక సమరీ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? యేసు జ్ఞానమందు, వయసునందు, దేవుని దయయందు, మనుషుల దయయందు వర్ధిల్లుచుండెను. ఇవి సమరీ స్టేట్మెంట్స్. అంటే ఒక భాగాన్ని చెప్పి దాని ముగింపు ఒక వచనంలో చెప్పడం.
యోహాను జీవితం కూడా అంతా చెప్పుకుంటూ వచ్చి, ఆయన జననం గురించి అంతా చెప్పుకుంటూ వచ్చి, చివరిలో 80వ వచనంలో, మొదటి అధ్యాయం 80వ వచనంలో ముగింపిస్తాడు, శిశువు ఎదిగి. ఇట్స్ సమ్మరీ స్టేట్మెంట్. మళ్ళా 12 ఏళ్ల వయసులో మాట్లాడిన తర్వాత మరలా 18 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు లోక. ఈ 18 సంవత్సరాలు ఏం జరిగిందో రాయల. 18 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం గురించి ప్రస్తావన చేశాడు. ఆ తర్వాత ఆయన పరిచర్య గురించి ప్రస్తావన చేశాడు. ఆ పరిచర్యలో ఆయన గురించిన వార్త గలిలయ ప్రాంతం అంతటా వ్యాపించెను అని రాశాడు. ద గ్రోత్ ఆఫ్ మినిస్ట్రీ. ఈ రోజున మనము ఈ భాగాన్ని చదువుతున్నప్పుడు ఈ ఎదుగుదల యొక్క విశిష్టతను గురించి, ప్రాముఖ్యతను గురించి మనము ధ్యానము చేయటము చాలా ఉత్తమమైనటువంటి విషయం అని నేను భావిస్తూ ఉన్నాను. 40వ వచనంలో బాలుడు జ్ఞానముతో నిండుకొని ఎదిగి బలం పొందాడు అంటున్నాడు. 52వ వచనంలో ఆయన వయసునందు జ్ఞానమందు వర్ధిల్లెను అంటున్నాడు. ఇవి రెండు మనకి వినటానికి, చదవటానికి లేదా చూడటానికి పర్యాయ పదాల్లా కనపడతాయి. వర్ధిల్లటం అన్నా, ఎదగటం అన్నా ఒకటే అన్న భావన మనకి కలుగుతుంది. కానీ లోకభక్తుడు ప్రతి మాటను చాలా జాగ్రత్తగా రాశాడు. These two words are not equal. They have no same meaning. ఈ రెండు పదాలకి ఒకే అర్థం లేదు. ఈ రెండు పదాలు లోకభక్తుడు వాడటంలో, లోకభక్తుడు యేసుక్రీస్తు ప్రభువారి ఎదుగుదలలో ఒక వ్యత్యాసాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. There is a variation in the growth of Christ. 40వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎదిగిన దానికి, 52వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానములో ఎదిగిన దానికి లేదా వర్ధిల్లిన దానికి there is a variation. ఆ వ్యత్యాసాన్ని చూపించడానికే లూకా సువార్తికుడు రెండు వేరు పదాలను ఈ ఎదుగుదలకు వాడినట్లుగా మనం చూడగలుగుతాం. 40వ వచనంలో ఒక పదం వాడాడు, 52వ వచనంలో ఇంకొక పదాన్ని వాడాడు. అవి రెండు ఒకే ఉద్దేశముతో వాడబడిన పదాలు కాదు, అవి పర్యాయ పదాలు అంతకన్నా కాదు. 40వ వచనంలో లూకా భక్తుడు వాడినటువంటి పదము అక్సానో. ఇది ఒక గ్రీక్ పదం. అక్సానో అనేటువంటి పదం మొత్తము నూతన నిబంధన గ్రంథంలో 27 సార్లు వాడాడు. ఈ 27 సార్లు వాడబడినటువంటి అక్సానో అనేటువంటి గ్రీకు పదాన్ని లూకా భక్తుడు ఒక్కడే 8 సార్లు వాడాడు. 4 సార్లు లూకా సువార్తలో వాడాడు, 4 సార్లు అపోస్తుల కార్యములలో వాడాడు. ఏంటి అక్సానో అనేటువంటి మాటకు ఉన్నటువంటి అర్థం ఏంటంటే, దీని అర్థము ఎదుగుట, గ్రోత్, ఇంక్రీజ్, వృద్ధి కలుగుట. లూకా భక్తుడు తన సువార్తలో గాని, అపోస్తుల కార్యముల గ్రంథంలో గాని ఈ అక్సానో అనేటువంటి మాట వాడుతూ ఉన్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇట్ షోస్ హిస్ ఫిజికల్ గ్రోత్, శారీరక ఎదుగుదలను గురించి ప్రస్తావన చేయడానికి లూకా భక్తుడు ఈ పదాన్ని వాడినట్లుగా మనం చూడగలుగుతాం. లూకా సువార్తలో వాడబడిన 4 సందర్భాలు మీ ముందుకు జ్ఞాపకం చేస్తాను, మీరు అర్థం చేసుకోండి. మొదటిది, మొదటి అధ్యాయం 80వ వచనంలో యోహాను యొక్క ఎదుగుదల గురించి మాట్లాడాడు, శిశువు ఎదిగి. రెండవసారి లూకా సువార్త 2వ అధ్యాయము 40వ వచనంలో వాడాడు, బాలుడు జ్ఞానముతో నిండుకొని ఎదిగి బలము పొందాడు. మూడవసారి లూకా సువార్త 12వ అధ్యాయము 27వ వచనంలో వాడుతూ ఉన్నాడు. 27వ వచనంలో వాడుతూ ఉన్నాడు. ఏమని? పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో, పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో. ద గ్రోత్ ఆఫ్ ఫ్లవర్స్, ద గ్రోత్ ఆఫ్ ఫ్లవర్స్. ఆ మాటే ఇక్కడ కూడా వాడాడు. 4వది 13వ అధ్యాయము 9వ వచనంలో వాడినటువంటి పదము, అది ఫలించి సరిలేని ఎడల నరికి అదే. 19వ వచనము, ఒక మనుషుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది, అది పెరిగి వృక్షమాయము. 27వ వచనములో వాడిన, 19వ వచనములో వాడిన ఇది ఫిజికల్ గ్రోత్. చెట్టు ఎలా ఎదుగుతుంది, పువ్వు ఎలా ఎదుగుతుంది, ద ఫిజికల్ గ్రోత్ ఆఫ్ ద ట్రీ ఆర్ ద ఫిజికల్ గ్రోత్ ఆఫ్ ద ఫ్లవర్. చెట్టు ఆధ్యాత్మికంగా ఎదగలిగిద్దాం.
సో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఎదుగుదల గురించి, శారీరక ఎదుగుదల గురించి మాట్లాడుతున్నప్పుడు లూకాసు వార్తికుడు ఈ అక్సాను అనేటువంటి మాట మాట్లాడాడు. కాబట్టి ఈ అక్సాను అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఫిజికల్ గ్రోత్, ఆయన యొక్క శారీరక ఎదుగుదలను గురించి మాట్లాడటానికి లూకా భక్తుడు ఈ పదాన్ని వాడినట్లుగా మనము చూడగలుగుతున్నాం. రెండవ పదం 52వ వచనములో వాడినటువంటి పదం వర్ధిల్లుట అని తెలుగులో తర్జుమా చేయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో, కొన్ని బైబిల్లో ఇంక్రీజ్ అని, కొన్ని బైబిల్లో గ్రోత్ అనేటువంటి మాట తర్జుమా చేయబడినట్లు మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ లూకా భక్తుడు వాడినటువంటి గ్రీకు పదం ప్రొకోప్టో అనేటువంటి పదం. ప్రొకోప్టో అనేటువంటి పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే ప్రోగ్రెస్ ఇన్ లెర్నింగ్, రిలీజియస్ నాలెడ్జ్, స్పిరిచువాలిటీ, కల్చర్, వర్చ్యూ, intellect and moral education. It's a progress in learning. ఏమి లెర్నింగ్, ఏమి నేర్చుకోవటం? ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలను, మత సంబంధమైన విషయాలను, సాంస్కృతిక సంబంధమైన విషయాలను, ఆలోచన సంబంధమైన విషయాలను, సద్గుణానికి సంబంధించినటువంటి విషయాలను, నైతికతకు సంబంధించినటువంటి విషయాలను నేర్చుకునేటువంటి ప్రక్రియకు ఈ ప్రొకోటో అనేటువంటి పదము వాడటాన్ని మనము చూడగలుగుతాం. సో ఈ మాటకున్న అర్థం ఏంటంటే ప్రోగ్రెస్ ఆఫ్ లెర్నింగ్, ప్రోగ్రెస్ ఆఫ్ లెర్నింగ్. అందుకే 52వ వచనం మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఏం వాడాడు అక్కడ? వర్ధిల్లెను అని వాడల, వర్ధిల్లుచుండెను. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ వర్డ్కున్న మీనింగ్ అది. ఇట్స్ నాట్ కంప్లీటెడ్, ఇట్స్ ఇన్ ప్రోగ్రెస్. ఇట్స్ ఇన్ ప్రోగ్రెస్. యేసుక్రీస్తు ప్రభువారు వర్ధిల్లుచుండెను. దేంట్లో? ఆధ్యాత్మిక విషయాలను నేర్చుకోవటంలో, మత సంబంధమైన అవగాహనలో, నైతిక సంబంధమైన విషయాలను నేర్చుకోవటంలో, సద్గుణము, ఆలోచన శక్తి, వీటన్నిటిలో యేసుక్రీస్తు ప్రభువారు ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ ఆఫ్ లెర్నింగ్. ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ ఆఫ్ లెర్నింగ్. ప్రియదేవులారా, 40వ వచనంలో ఫిజికల్ గ్రోత్ గురించి మాట్లాడాడు. 52వ వచనంలో పర్సనల్ గ్రోత్ గురించి మాట్లాడాడు. ఫిజికల్ గ్రోత్ మస్ట్ లీడ్ టు పర్సనల్ గ్రోత్. మన శరీరము ఎదగటం కాదు వయసును బట్టి. చిన్న వయసు, యవన వయసు, నడి వయసు, వృద్ధ వయసు, ఇది కాదు. దిస్ గ్రోత్, ద ఫిజికల్ గ్రోత్ మస్ట్ లీడ్ టు పర్సనల్ గ్రోత్. మన వ్యక్తిత్వం, ఒక వ్యక్తిగా మనం ఎదగాలి. We need to grow in personal. We need to grow in personality. చాలా సందర్భాల్లో మనిషి జీవితంలో వయసును బట్టి, కాలమును బట్టి మన వయసు పెరుగుతూ ఉంటుంది, మనం పెరుగుతూ ఉంటాం. చిన్నపిల్లల నుంచి కుర్రవాళ్ళం అవుతాం, కుర్రవాళ్ళ నుంచి నడి వయసులోకి వస్తాం, నడి వయసు నుంచి వృద్ధాప్యంలోకి వస్తూ ఉంటాం. కానీ మన వ్యక్తిత్వపు ఎదుగుదల ప్రశ్నార్థకంగానే మిగులుతుంది. We grow in physical, but our personal growth is in question. నేను పనిచేసే సమయంలో పిల్లవాడు ఉండేవాడు. వాడికి అప్పటికి ఒక 12-13 ఏళ్ళు ఉండేటువంటివి. మనిషి మంచి భారీగా ఉండేటువంటి వాడు. తోటి పిల్లలతో పోలిస్తే డబల్ ఉంటాడు. కానీ పర్సనల్ గ్రోత్ లేదు. ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అన్నటువంటి ఎదుగుదల అతనిలో మనకి కనిపించదు. చాలా సందర్భాల్లో మన జీవితంలో ప్రియులరా, కాలమును బట్టి మన వయసు పెరుగుతుంది, మన శరీరం ఎదుగుతూ ఉంది, కానీ మన వ్యక్తిత్వం, ఒక వ్యక్తిగా మనం ఎదగటం మర్చిపోతున్నాం అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆర్ వి గ్రోయింగ్? ఆర్ వి గ్రోయింగ్? మనము ఎదుగుతూ ఉన్నామా? మనము ఎదుగుతూ ఉన్నామా? ఈ ఎదుగుదల అనేటువంటిది ఒక్క రోజులో జరిగేది కాదు. ఇట్స్ ఎ ప్రాసెస్. ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. నాకు అన్నీ వచ్చేసి, నాకు అన్నీ తెలిసేసి అంటే ఇంకేం తెలవదు, మనకేం నేర్చుకోలేవు కూడా. బైబిల్లో నాకు అన్నీ తెలుసు, బైబిల్ అంతా నాకు బాగా తెలుసు, మాకు అంత కంటే దెర్ ఇస్ నథింగ్ టు లెర్న్.
ఏ మనిషి ఎప్పటికీ ఎన్నటికీ దేవుని వాక్యములోని భావములను సంపూర్ణముగా తెలుసుకోలేము. ఇట్స్ అన్ ఓషన్. బైబిల్లో మనకు తెలిసింది కేవలం ఒక బొట్టు కూడా కాకపోవచ్చు, నాట్ ఈవెన్ ఎ సింగిల్ డ్రాప్. కానీ మనం అనుకుంటాం మనకంతా తెలిసిపో బైబిల్, మనకు అన్ని వాక్యాలు బాగా తెలుసు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ డ్రాప్ మనకు తెలియదు. ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. యేసుక్రీస్తు ప్రభు వారు 12 ఏళ్ల వయసులో ఈజ్ ఇన్ ఎ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. అందుకే వర్ధిల్లుచుండెను అనేటువంటి మాటను లోకభక్తుడు ప్రస్తావన చేశాడు. వర్ధిల్లని అయిపోయానని రాయలా, వర్ధిల్లుచుండెను. ఈరోజు క్రైస్తవ సంఘానికి కావాల్సింది ఇదే. పర్సనల్ గ్రోత్ సంఘానికి అవసరం. We need to grow in spiritual. We need to grow in moral. We need to grow in religious knowledge. ఈ ఎదుగుదల క్రైస్తవ సంఘానికి చాలా ప్రాముఖ్యం. కానీ క్రైస్తవ సంఘం ఇందులో ఎదగటం మర్చిపోయింది. We forget in growing personally. మన ప్రభువులోకి వచ్చి సంవత్సరాలు గడిచి ఉండొచ్చు. ప్రభువులో గడిచి నాకు 30 ఏళ్ళు, నాకు 40 ఏళ్ళు, నాకు 50 ఏళ్ళు, నాకు 25 ఏళ్ళు అని మనం చెప్పుకోవచ్చు. కానీ ప్రశ్న ఈరోజు ఏంటంటే, ఎంతగా నువ్వు ఒక వ్యక్తిగా నువ్వు ఎదిగావు, ఆధ్యాత్మికంగా నువ్వు ఎంతగా ఒక వ్యక్తిగా నువ్వు ఎదిగావు అన్న ప్రశ్న ఈరోజు నన్ను నేను పరిశీలన చేసుకోవాలి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, మీకు అర్థమవుతాను. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు ఒక పత్రిక రాశాడు. ఈ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో క్రైస్తవ సంఘం యొక్క స్థితిని గురించి ఆయన మాట్లాడతాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉన్నారు. దైవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు తాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలిగిన వారు. కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎలా ఉండాలంట? బోధించేటువంటి స్థాయిలో మీరు ఉండాలంట. కానీ మీరు ఎలా ఉన్నారంట? స్టిల్ యు ఆర్ లైక్ ఎ కిడ్స్. వయసు ఏమో 30 ఏళ్ళు, అండర్స్టాండింగ్ ఏమో 10 ఏళ్ళు. దట్ ఈస్ వాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద చర్చ్. వయసు ఏమో 40 ఏళ్ళు, అండర్స్టాండింగ్ ఏమో 5 ఏళ్ళు. దట్ ఈస్ ద ప్రాబ్లం హియర్. కాలమును బట్టి చూడగా మీరు బోధకులై ఉండాలి, కానీ మీరు ఇంకా పాలు తాగువారుగానే ఉన్నారు. మీకు బలమైన ఆహారము తినే శక్తి మీకు లేదు. పాలు తాగే పిల్లలకి మనం మాంసం పెట్టగలమా? అరాయించుకోగలడా వాడు? దట్ ఈస్ ద ప్రాబ్లం హియర్. సంఘ సమస్య. There is no growth in the church. ఎక్కడున్నామంటే ఇంకా మూల పాఠాల దగ్గరే ఉన్నామంటే. ఎక్కడ? మూల పాఠాలు, బేసిక్ టీచింగ్స్ దగ్గర ఆగిపోయాం. మొదట్లో బడికి వెళ్ళిన పిల్లాడికి టీచర్ చెప్తుంది, బడిలో నువ్వు ఎలా కూర్చోవాలి, క్లాస్లో నువ్వు ఎలా కూర్చోవాలి, ఎలా రాయాలి, ఎలా చదవాలి అని స్టార్టింగ్లో చెప్పిద్ది. ఏ క్లాసులో? ఎల్కేజీలోనో లేకపోతే ప్రీ ఎడ్యుకేషన్లో. అవునా? పీజీకి వెళ్ళిన తర్వాత కూడా అదే చెప్పిద్దా? క్లాసులో గోల్ చేయబాకండి, ఏ ఎట్ట రాయాలి, బి ఎట్ట రాయాలి, సి ఎట్ట రాయాలని అయ్యే చెప్పిద్దా పీజీలో కూడా? బట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద చర్చ్ ఇస్ ద సేమ్. మూల పాఠాల దగ్గర ఆగి ఉంటాం. ఇప్పటికీ సంఘానికి మనం గుళ్ళు ఎలా ఉండాలో చెప్పాలి. ఇప్పటికీ సంఘానికి మన ప్రార్థన ఎలా చేయాలో చెప్పాలి. These are the basic teachings. But still the church needs the basic teachings. బోధకులమై ఉండాల్సినటువంటి మనము ఇంకా మూల పాఠాల దగ్గర ఆగిపోయాం. బికాస్ గ్రోత్ లేదు. మన గ్రోత్ లేదు. ఈత నేర్చుకునేవాడు ఈత నేర్చుకునే సమయంలో ఒడ్డున ఈత నేర్చుకుంటాడు.
ఇప్పుడంటే అంతా స్విమ్మింగ్ పూల్ వచ్చేసినాయి, కానీ ఒకప్పుడు కాలువల్లో చెరువుల్లో ఈత నేర్చుకునేటప్పుడు ఒడ్డును నేర్చుకునే వాళ్ళం. ఈతని నేర్చుకునేటప్పుడు ఒడ్డు నేర్చుకున్నాం కదా అని ఈతకెళ్ళిన ప్రతి సందర్భం జీవితాంతం ఒడ్డునే ఈత కొడతావా? అక్కడ నుండి లోతుకు వెళ్ళాలి. వి నీడ్ టు స్విమ్. ఒడ్డునే ఆగిపోతే నీకు ఈత ఎప్పటికీ రాదు. సంఘము మూల పాఠాల్లోనే ఆగిపోతే లోతైనటువంటి దేవుని వాక్య అనుభవాల్లోకి మనం వెళ్ళలేము. వి నీడ్ టు గ్రో. యేసుక్రీస్తు ప్రభువారు ఎదిగాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎదిగాడు. ఫ్రమ్ ఫిజికల్ గ్రోత్ టు పర్సనల్ గ్రోత్. శరీర ఎదుగుదల నుండి వ్యక్తిత్వ ఎదుగుదలకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణము కొనసాగించాడు. ఇట్ ఇంక్లూడ్స్ స్పిరిచువల్ గ్రోత్. ఇట్ ఇంక్లూడ్స్ మోరల్ గ్రోత్. ఇట్స్ ఇంక్లూడ్ రిలీజియస్ గ్రోత్. ఇందులో మత సంబంధమైన ఎదుగుదల ఉంది, ఆధ్యాత్మిక సంబంధమైన ఎదుగుదల ఉంది, ఇందులో నైతిక సంబంధమైన ఎదుగుదల ఉంది, ఆలోచన సంబంధమైన ఎదుగుదల ఉంది. రెండోది, ఈ పర్సనల్ గ్రోత్ అనేటువంటిది మనల్ని అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్స్ విల్కి నడిపించాలి. ద పర్సనల్ గ్రోత్ లీడ్స్ టు ద అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్స్ విల్. ఎప్పుడైతే మనము వ్యక్తిత్వ ఎదుగుదలలోకి ముందుకు వెళ్తామో అప్పుడు మనము దేవుని చిత్తాన్ని గుర్తించగలుగుతాం. We can understand what is the will of God. యేసుక్రీస్తు ప్రభువారిని 12 ఏళ్ల వయసులో దేవాలయంలోకి తీసుకొని వెళ్ళారు తల్లిదండ్రులు. 12 ఏళ్ల వయసులో జరిగినటువంటి సందర్భాన్ని మాట్లాడాడు లూకా సువార్తికుడు. ఎందుకు 12 ఏళ్ళు? ఈ వయసు ఎందుకు ప్రస్తావన? కారణం ఏంటంటే యూదుల యొక్క సాంప్రదాయ ప్రకారం ఒక పిల్లవాడు, ఒక మగ పిల్లవాడు 13 ఏళ్ల వయసులోకి వెళితే దాన్ని మెచ్యూరిటీ ఏజ్ అంటారు. మగపిల్లవాడిని 13 ఏళ్ల వయసులోకి వెళితే దాన్ని మెచ్యూరిటీ ఏజ్ అంటారు. అప్పటి నుండి అతడు ధర్మశాస్త్రం కిందకు వస్తాడు. అప్పటి నుంచి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆజ్ఞలన్నింటినీ తాను పాటించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. అట్ ద ఏజ్ ఆఫ్ 13. గ్రీకో రోమన్ వాళ్ళు అంటే అప్పుడున్నటువంటి గ్రీకులు, రోమీలు బ్రతుకుతున్నటువంటి కాలంలో 14 ఏళ్ళు మెచ్యూరిటీ ఏజ్ మగపిల్లవాడికి అయితే 12 ఏళ్ళు ఆడపిల్లకి మెచ్యూరిటీ ఏజ్. ఆడపిల్లకి 12 ఏళ్ళు వచ్చిందంటే ఆ అమ్మాయి మెచ్యూర్ అయిందని, లేకపోతే వివాహ సమయం వచ్చిందని ఆ అమ్మాయికి వివాహం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అట్ ద ఏజ్ ఆఫ్ 12 ఇన్ గ్రీకో రోమన్ వరల్డ్. గ్రీకో రోమన్ సాంప్రదాయంలో 12 ఏళ్ల వయసులో ఆడపిల్ల ఉంటే ఆ పిల్లకి పెళ్లి చేయాలని చూస్తుంది. మగపిల్లవాడు 14 ఏళ్ల వయసు వస్తే అతడు ఎదిగినట్టు, అతడు మెచ్యూరిటీకి వచ్చినట్టు. అట్ ద ఏజ్ ఆఫ్ 14. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి వయసు అంతా 12 ఏళ్ళు. ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారి యూదుల లెక్క ప్రకారం, సాంప్రదాయ ప్రకారం, లేదా అప్పుడున్నటువంటి సాంప్రదాయం గ్రీకో రోమన్ సాంప్రదాయ ప్రకారం ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారు పరిపక్వ దశలోనికి రా. స్టిల్ యేసుక్రీస్తు ప్రభు ఇంకా బాల్య దశలోనే. ఈ 12 ఏళ్ల వయసును జ్ఞాపకము చేయటానికి ఇంకో కారణం కూడా ఉంది. ఏమిటి ఆ కారణం అంటే, ఈ 12 ఏళ్ల వయసు అనేటువంటిది ఆనాటి కాలంలో కొంతమంది హీరోస్ జీవితంలో చాలా విశేషమైనటువంటి సందర్భం. అట్ ద ఏజ్ ఆఫ్ 12. అట్ ద ఏజ్ ఆఫ్ 12. 12 ఏళ్ల వయసులో అటు యూదులకు, ఇటు గ్రీకులకు లేదా రోమీలకు కొంతమంది హీరోలు ఉన్నారు. ఏంటి హీరోలు? ఉదాహరణకి వారి చక్రవర్తి కైసరు. కైసరు 12 ఏళ్ల వయసులో తన తోటి పిల్లల కంటే పరిపక్వత కలిగినటువంటి వ్యక్తిలా ప్రవర్తించండి. ఒక పెద్దవాడు ఎలాగైతే ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించేవాడంట కైసరు. అట్ ద ఏజ్ ఆఫ్ 12. అట్ ద ఏజ్ ఆఫ్ 12. రెండోది, ఎపిక్యూరస్ అనేటువంటి ఇంకో ఆయన ఉన్నాడు. ఆనాటి కాలంలో తత్వశాస్త్రాన్ని నేర్చుకోవాలంటే 18 ఏళ్ల వయసు నుంచి నేర్చుకుంటాడు. కానీ ఎపిక్యూరస్ అనేటువంటి ఆయన 12 ఏళ్ల వయసులోనే తత్వశాస్త్రాన్ని అభ్యాసం చేయడం ప్రారంభించాడంట. అట్ ఏజ్ ఆఫ్ 12. అంటే వాళ్ళు ఇంకా మెచ్యూరిటీ ఏజ్లోకి వెళ్ళక మునిపే వాళ్ళ ఆలోచన, అవగాహన అంత గొప్పగా ఉంది అని చెప్పి వాళ్ళని హీరోస్గా భావించేటువంటి వాళ్ళు. ఈవెన్ యూదులకు కూడా కొంతమంది హీరోస్ ఉన్నారు. వాళ్ళలో ఒకడు సమూయేలు. సమూయేలు
తన 12 ఏళ్ల వయసులో ప్రవచించడం ప్రారంభించాడని జోసఫస్ అనేటువంటి వ్యక్తి తన చరిత్ర గ్రంథంలో రాస్తాడు. 12 ఏళ్ల వయసులో సమూయేలు ప్రవచించడం ప్రారంభించాడు. సొలొమోను తన 12 ఏళ్ల వయసులో రాజుగా పట్టాభిషక్తుడై ఇద్దరు స్త్రీల మధ్య ఉన్నటువంటి వివాదము, ఇద్దరు స్త్రీలు ఒక బిడ్డ కోసం కొట్టుకుంటూ ఉన్నప్పుడు వారి సమస్యను పరిష్కరించి తీర్పు తీర్చాడు అట్ ది ఏజ్ ఆఫ్ 12 years. మోజెస్ గురించి, అబ్రహాం గురించి, వీళ్ళందరూ ఆ ఏజ్లో సామాన్యమైనటువంటి పిల్లల కంటే, ఆ తోటి వయసులో ఉన్న వాళ్ళ పిల్లల కంటే వీళ్ళు ప్రత్యేకంగా వారి జ్ఞానము కానీ వారు అర్థం చేసుకునే విధానం కానీ ప్రత్యేకంగా ఉంది అని చెప్పి వాళ్ళని హీరోస్ లాగా భావించేటువంటి వారు. లూకా కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క 12 ఏళ్ల వయసులో జరిగిన సందర్భాన్ని రాయటంలో గల కారణం అదే. ఈజ్ మోర్ దాన్ కైసరు కంటే, ఎపిక్యూరస్ కంటే, సమూయేలు కంటే, సోల్మన్ కంటే యేసుక్రీస్తు ప్రభు వారి జ్ఞానము, అర్థము చేసుకునే అవగాహన సామర్థ్యము చాలా విభిన్నమైనటువంటిది, అది దైవికమైనటువంటిది అని జ్ఞాపకము చేయటం లూకా సువార్త యొక్క ఉద్దేశం. ఆ 12 ఏళ్ల వయసులో యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు పస్కాను ఆచరించి వెనక్కి వెళ్ళిపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి తల్లిదండ్రులతో లేడు. ఎక్కడున్నాడంట? యెరూషలేములో ఆగిపోయాడు. ఏం చేస్తున్నాడు అక్కడ? బోధకులతో కూర్చొని, పెద్దలతో కూర్చొని సంభాషిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వారు ఆయన ప్రతిభకు ఏం చేశారంట? ఆశ్చర్యపడ్డారు. వాట్ అన్ అండర్స్టాండింగ్ అట్ దిస్ ఏజ్. ఇంకా అతడు పరిపక్వ దశలోకి రాకమునిపే ఎంతటి పరిపక్వతతో కూడినటువంటి అవగాహన యేసుక్రీస్తు ప్రభులో వారు చూస్తున్నారు. అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్, అండర్స్టాండింగ్, దేవుని గురించినటువంటి ఆ అవగాహన, లేఖనాలను గురించినటువంటి అవగాహన యేసుక్రీస్తు ప్రభులో చూస్తుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. హౌ కెన్ దిస్ ఫెలో, ఈ బాలుడు ఇంత జ్ఞానము కలిగి ఎలా అర్థం చేసుకోగలుగుతున్నాడు దేవుని యొక్క లేఖనాల్ని? మనమే అర్థం చేసుకోవటానికి సతమతం అవుతున్నాం కదా. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జ్ఞానము, ఆయన అవగాహన సామర్థ్యమును చూసి అక్కడ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు. The personal growth leads to understand the will of God. దేవుని చిత్తాన్ని ఎప్పుడు తెలుసుకున్నాడు తెలుసు యేసుక్రీస్తు ప్రభు వారు? ఎప్పుడు? అట్ ది ఏజ్ ఆఫ్ 12. 12 ఏళ్ల వయసులోనే దేవుని చిత్తం ఏంటో తెలుసుకున్నాడు. ఈ రోజుకి మనకి దేవుని చిత్తం ఏంటో తెలుసు మన పట్ల. Till today, do you recognize what is the will of God in your life? That is the problem of the church. సంఘ సమస్య ఏంటంటే we are missing to understand the will of God because we are missing to learn. We are missing in the progress of learning. నేర్చుకునే ప్రక్రియలో మనం ఆగిపోయాం. We stop somewhere to learn the will of God. ఎప్పుడైతే ఒక ఉపాధ్యాయుడైనా నేర్చుకోవటం ఆపేస్తే ఉపాధ్యాయుడు కూడా కొత్త విషయాలు ఏం చెప్పలేడు. అందుకే టీచర్స్ని జరుపుకుంటారు. ఎవరైనా సర్వేపల్లి రాధాకృష్ణ ఒక మాట అంటే, టీచర్ మస్ట్ బి ఎ స్టూడెంట్, లైఫ్ టైమ్ స్టూడెంట్. ఒక గురువు ఎప్పుడు కూడా జీవితకాల విద్యార్థి అయి ఉండాలి. ఎందుకంటే విద్యార్థి అయితేనే నేర్చుకోగలుగుతాడు. Church must be in a process of learning. We need to be learned. సంఘం ఆగిపోయిందా? పౌలు అంటాడు కదా, మీరు కాలాన్ని బట్టి చూస్తే బోధించవలసిన వారు, కానీ ఇంకా మీరు మూల పాఠాల దగ్గరే ఆగిపోయారు. You are not able to understand. You are not able to understand the will of God. You are not able to understand the word of God. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. దేవుని యొక్క ధర్మశాస్త్రమును అర్థం చేసుకోలేకపోతున్నారు. దేవుని యొక్క ఉద్దేశమును అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎప్పుడు మనం దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటామంటే మనము పర్సనల్ గ్రోత్ లో ఉన్నప్పుడు మాత్రమే. when we are in the process of learning, నేర్చుకునే ప్రక్రియలో మనం ఉన్నప్పుడు మాత్రమే దేవుని ఉద్దేశము మన పట్ల ఏమై ఉన్నదో మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ఉద్దేశాన్ని గుర్తించాడు.
మరియా యోసేపులు వెతుక్కుంటూ ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభుని అడుగుతున్నారు, అయ్యా ఎందుకు చేసావు నువ్వు ఇలా, నువ్వెందుకు చేసినావు? ప్రభు చెప్పినటువంటి సమాధానం, నేను నా తండ్రి పనుల మీద ఉండవలసి ఉన్నదని మీరు ఎరుగరా. ప్రాబ్లం ఏంటో తెలుసా? మరియా యోసేపులు కూడా అది అర్థం కాదు. ఈవెన్ మేరీ అండ్ జోసెఫ్ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్. అదే అక్కడ రాయబడిన మాట. వారే కాదు, యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు కూడా అనేక సందర్భాలు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరణ పునరుద్ధానాల గురించి, శ్రమల గురించి మాట్లాడినప్పుడు దే వర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. పేతురు అయితే చేయబట్టుకుని, ప్రభు ఇది నీకు కలగకుండును గాక. దే వర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. 12 ఏళ్ల వయసులోనే దేవుని చిత్తం ఏమై ఉన్నదో ఆయన తెలుసుకున్నాడు. ఈరోజు మనం చదువుకున్నటువంటి పత్రిక పాఠ్యభాగము రోమపత్రిక 12వ అధ్యాయంలోకి మనం వెళితే, ఈ 12వ అధ్యాయము 2వ వచనంలో పౌలు భక్తుడు సంఘానికి ఒక మాటను జ్ఞాపకం చేస్తాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమగుట వలన రూపాంతరము ఏంటంట, దేవుని చిత్తం ఏంటో పరిపూర్ణముగా తెలుసుకొనున్నట్లు మీ మనసులు మారి మీరు రూపాంతరపరచబడి. యూనిట్ టు నో ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తము తెలియకపోతే మన క్రైస్తవ జీవితాలకు అర్థము లేదు. దెర్ ఇస్ నో మీనింగ్ లివింగ్ ఎ క్రిస్టియన్, బీయింగ్ ఎ క్రిస్టియన్. వితౌట్ నోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్, బీయింగ్ ఎ క్రిస్టియన్, ఇట్ ఈస్ నో యూస్. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకుండా క్రైస్తవులుగా బ్రతకటం అనేటువంటిది పెద్ద ఉపయోగకరమైనటువంటి జీవితం ఏమీ కాదు. We need to understand the will of God. ఎప్పుడు అర్థం చేసుకుంటావో తెలుసా? when you are in the process of learning. when you are in the process of learning, నువ్వు ఆగిపోయావా, దేవుని చిత్తం నువ్వు అర్థం చేసుకోలేవు, దేవుని చిత్తం నువ్వు గ్రహించు. యేసుక్రీస్తు వర్ధిల్లుచుండెను. ఈజ్ ఎ ప్రాసెస్, ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. నేర్చుకుంటున్నాడు. నేను దేవుని కుమారుని కదా, నాకు తెలియదు ఏముంటుంది? అవును కదా, నేను దేవుని కుమారుని కదా, నాకు తెలియదు ఏంది? సృష్టి ప్రారంభంలో నేను లేను, తండ్రి జరిగిస్తున్న ఆలోచనలప్పుడు నేను లేను. నాకు తెలియకుండా ఏమైనా జరిగిందా? యేసుక్రీస్తుకు తెలియకుండా ఏమైనా జరిగిందా? ఏమి జరగల సృష్టిలో. బట్ స్టిల్ హీ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో నేర్చుకునే ప్రక్రియలో ఉంటే మనం ఆగిపోతే ఎట్లా? మనం ఆగిపోతే ఎట్లా? అదే దేవుని బిడ్డలారా, నేర్చుకోవాలి, ముందుకు కొనసాగాలి. ఎప్పుడైతే మనము దేవుని వాక్యమును, దేవుని యొక్క ఉద్దేశములను మనం నేర్చుకుంటూ ఉంటామో అప్పుడు మనము దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోగలుగుతాం. The physical growth leads to personal growth and the personal growth leads to understanding of God's will. మూడోది, ఈ గాడ్స్ అండర్స్టాండింగ్ అనేటువంటిది గాడ్స్ మిషన్లోకి తీసుకెళ్తుంది. దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో దేవుని పనిలోకి వెళ్తాం. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని చిత్తము, తండ్రి చిత్తము ఏమిటి అనేది ఆయన గుర్తించగలిగాడో, and he started working for the mission of God, for the mission of his father. అందుకంటాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలసి వచ్చింది. ఐఎమ్ ఇన్ ద మిషన్. At the age of 12 years, 12 ఏళ్ల వయసులో యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి పనిలో ఉండిపోయాడు. ఈ రోజున మనము దేవుని పనిలో ఎంతమంది ముందుకెళ్తున్నాం? వీఆర్ బిజీ విత్ అవర్ బిజినెస్. మన సొంత పనుల్లో మనం నిమగ్నం అయిపోయినాం. తప్పేమైనా ఉందంటే తప్పేం లేదు. బట్ మిస్సింగ్ ద బిజినెస్, మిస్సింగ్ ద మిషన్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ వెరీ రాంగ్. మన పనుల్లో మనం నిమగ్నం అయిపోయి దేవుని పనిని విస్మరించటం అనేటువంటిది తప్పు. ఎందుకంటే క్రీస్తు నీ కొరకు ఈ లోకంలో తనను తాను రిక్తునిగా చేసుకొని నీ కొరకు నా కొరకు మరణమును అనుభవించి సిలువ శ్రమలను భరించి ప్రాణమును మన కొరకు దారము చేశాడు.
ఈ లోకంలో ప్రభు మన కోసం పనిచేశాడు, మన రక్షణ కోసం పనిచేశాడు, మన విమోచన కోసం పనిచేశాడు. ఆయన రక్షణ విమోచనలో భాగస్థులమైనటువంటి మనము ఆయన పనిలో కొనసాగాలి. అందుకే ద వర్క్ ఆఫ్ గాడ్ ఇస్ నాట్ కంప్లీటెడ్ విత్ ద క్రైస్ట్ సాక్రిఫైస్. దేవుని రక్షణ ప్రణాళిక క్రీస్తు యొక్క శిలువ మరణముతోనూ పునరుద్ధానంతోనూ ముగించబడలా. అది క్రీస్తు మరణ పునరుద్ధానముల ద్వారా తిరిగి మరల శిష్యులకు అప్పగింపబడింది. శిష్యులు ఆ పరిచర్యను కొనసాగించారు. అపోస్తల కార్యముల గ్రంథం అంతా ద గ్రోత్ ఆఫ్ ద చర్చ్, ద గ్రోత్ ఆఫ్ ద మిషన్, ద గ్రోత్ ఆఫ్ ద మిషన్. రోమపత్రిక 12వ అధ్యాయము 4వ వచనంలో పౌలు భక్తుడు మాట్లాడినటువంటి మాటలు మనం చూద్దాం. ఒక్క శరీరములో ఈ అవయవములన్నిటినీ ఒకటే పని ఎలాగ ఉండదో అలాగే అనేక అవయవములై ఉండిన క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరికి ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. ఏమై ఉండాలంట? పని కలిగి ఉండాలి. ఏ పని? మా పనులు మాకున్నాయి అనుకుంటాంగా. We have our own works. అపోస్తలుడైన పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతుంటాడు, మీలో ప్రతివాడు తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూచువారు లేరు. We are missing the mission. దేవుని పనిని సంఘము విస్మరిస్తుంది. ఎలా పనిచేయాలంట సంఘం ఈ మిషన్లో? ఎలా పనిచేయాలంట? ఒక శరీరములో అవయవాలు ఎలాగైతే పనిచేస్తాయో అలా పనిచేయాలా. శరీరంలో ఉన్న అవయవాలను దేనికోసం పనిచేస్తాయి? చెయ్యి కోసం పనిచేయదుగా, కాలు కోసం పనిచేయదు. శరీరంలో ఉన్న అవయవాలు, అది కాలైనా, కన్నైనా, చెవైనా, ముక్కైనా, నోరైనా, చేతులైనా దేనికోసం పనిచేస్తాయి? శరీరం కోసం పనిచేస్తాయి. We need to work together. Unity in diversity. సంఘము క్రీస్తు పనిలో నేను నీకు నువ్వు కాదు. We are together. We need to work together for the mission of God. దేవుని యొక్క పని కోసం మనమందరము కలిసి మనకు అనుగ్రహింపబడిన కృపావరమును బట్టి, మనకు అనుగ్రహింపబడిన సామర్థ్యమును బట్టి దేవుని పనిని విస్తరింప చేయటంలో we are the part. అందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు ఈ రోజున. ఆర్ యు రెడీ ఫర్ దట్? దేవుడు నా కోసం పనిచేయాలి కానీ దేవుడి కోసం నేనేం పనిచేయనంటాను. మై డియర్ ఫ్రెండ్స్, యేసుక్రీస్తు ప్రభు వారు భౌతిక ఎదుగుదల నుండి, ఫిజికల్ గ్రోత్ నుంచి పర్సనల్ గ్రోత్లోకి వచ్చాడు. హి లెర్న్, ఆయన నేర్చుకున్నాడు. ఈ పర్సనల్ గ్రోత్ యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి చిత్తమును తెలుసుకుంటూ నడిపించింది. ఎప్పుడైతే కానీ వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, నేర్చుకునే ప్రక్రియలో మనం ఉంటాం, అప్పుడు మనం దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోగలుగుతాం. వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? ఎప్పుడైతే తండ్రి చిత్తమును తెలుసుకున్నాడో, హీఈస్ బిజీ విత్ హిస్ ఫాదర్స్ వర్క్. తండ్రి పనిలో నిమగ్నం అయిపోయాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 12. ఈ రోజున నీవు నేను క్రీస్తు మన కొరకు చేసినటువంటి బలియాగమును జ్ఞాపకం చేసుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను దర్శించడానికి మానవునిగా ఈ లోకములోకి వచ్చి తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ వాక్యపు ప్రత్యక్షత ద్వారా ఈ రోజున నీవు నేను రక్షింపబడుతూ ఉన్నాం, క్రీస్తు మార్గంలో నడుస్తూ ఉన్నాం. మొదటి ప్రశ్న, ఆర్ యు ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్? నేర్చుకునే ప్రక్రియలో ఉన్నావా? నేర్చుకుంటున్నావా? రెండో ప్రశ్న, ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? దేవుని చిత్తం ఏంటో
నువ్వు తెలుసుకోగలిగావా? మూడో ప్రశ్న, ఆర్ యు బిజీ విత్ యువర్ ఫాదర్స్ వర్క్? నీ తండ్రి పనిలో నువ్వు నిమగ్నమై ఉన్నావా లేదా పరిశీలన చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యేసుక్రీస్తు ప్రభువారు మరియు యోసేపుతో అంటున్నటువంటి మాట, నేను నా తండ్రి పనుల మీద ఉండవలసి ఉంది. ఐఎమ్ బిజీ విత్ మై ఫాదర్స్ వర్క్. క్రైస్తవులకి ఈరోజున మనం దేంట్లో బిజీగా ఉన్నామో ఆలోచించేద్దాం. లోక సంబంధమైన విషయాలు వీఆర్ బిజీ. బట్ వాట్ అబౌట్ ద మిషన్ ఆఫ్ గాడ్? వాట్ అబౌట్ ద వర్క్ ఆఫ్ గాడ్? ఎవరు చేయాలి? పాస్టర్ గారు చేయాలా? సంఘ పెద్దలు చేయాలా? మరి మనం ఏం చేద్దాం? దేవుని పని ఒక పాస్టర్ గారిదో సంఘ పెద్దలదో కాదు, అది క్రైస్తవులు అనబడిన ప్రతి ఒక్కరిది. We are the part in that mission. So my friends, ప్రియులారా, ఈరోజు మన జీవితంలో నేర్చుకోవటం ఆపొద్దు. డోంట్ స్టాప్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. నేర్చుకునే ప్రక్రియను ఆపొద్దు. నువ్వు నేర్చుకున్న కొద్దీ నువ్వు దేవుని ఉద్దేశాలు తెలుసుకోగలుగుతావు. దేవుని ఉద్దేశాలు తెలుసుకునే కొలది దేవుని పనిలో ముందుకు కొనసాగాలని ప్రభునామములో మీకు జ్ఞాపకం చేస్తూ, క్రీస్తు ప్రారంభించిన దేవుని రాజ్య స్థాపన శిష్యులు కొనసాగించారు. శిష్యులు కొనసాగించిన ఆ రాజ్య స్థాపన నీవు నేను కొనసాగిస్తూ ఈ లోకంలో ముందుకు వెళదాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. సమస్త జ్ఞానం కలిసి దేవుని సమాధానం యేసుక్రీస్తు వాళ్ళ మీ హృదయములకు తలపులకు కావలి ఉండును గాక. ఆమేన్.